చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రీసర్వే పెట్టింది. అదంతా కూడా ఏదైతే లెక్కొచ్చిందో లాస్ట్‌కి అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రానికి పంపించారు. సరే కేంద్రం ఎంతవరకు దాన్ని ఆమోదిస్తది ఏంటి అనేది కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ తీసుకుంది కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ సమగ్ర కుటుంబ సర్వే అనుకుంటూ తీసుకొచ్చారు. దాంట్లో కూడా దానికి కూడా పారదర్శకత లేదు. అండ్ ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. ఈ విమర్శలన్నీ కూడా వచ్చాయి కాబట్టి ప్రస్తుతం ఈ కులగణన అలాగే జనాభా గణన దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తుంది. కానీ ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం రాజకీయ అవసరాల కోసం, రేపు రాబోయే రోజుల్లో బీహార్ ఎలక్షన్ల కోసం, అదేవిధంగా 2029 ఎంపీ ఎలక్షన్ల స్టంట్ కోసం మాత్రమే ఇద్దరు జాతీయ పార్టీలు పోటీ పడి మేము అని చెప్పేసి వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే దీన్ని అసలు ముందుగల ఈ రిజర్వేషన్లను ఆపిందే కాంగ్రెస్ బీజేపీ పార్టీ. ఎందుకంటే గతంలో 1931 సంవత్సరంలో కులగణన జరిగింది. 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలనుకున్న విధంగా అదేవిధంగా 41లో జరిగింది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత 1951లో మళ్ళీ జరగాలి. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఈ కులగణన అవసరం లేదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా కులాలు మతాలు అనేది లేదు, ఇదంతా జాతీయం, మనమంతా ఒకే జాతీయం అని చెప్పేసి దాన్ని అప్పుడు ఆపేశారు. దాని తర్వాత 52లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం ఒక ప్రతిపాదన తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలుపరిచారు 52లో. ఆ తర్వాత ఈ బీసీ రిజర్వేషన్లకు ఎన్నో కమిటీలు వేసినా కూడా కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ ఇందిరాగాంధీ ప్రభుత్వం పోయిన తర్వాత జనతాదళ్ ప్రభుత్వం వచ్చినప్పుడు వారికి బీజేపీ పార్టీ సపోర్ట్ తోటి ఆ రోజులలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 27% బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి వాళ్ళప్పుడు బీపీ మండల్ కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వాళ్ళు సర్వేలు నిర్వహిస్తున్నప్పుడు ఇదే బీజేపీ పార్టీ ఆ మద్దతు ఏర్పడి ఆ పార్టీకి అప్పుడు ఈ ఈ బీజేపీ పార్టీ ఆద్వాని నాయకత్వంలో కమాండర్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి రామజన్మభూమి రథయాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించి ఈ రాముని కోసమే మనం ఉండాలి, ఇందులో కులాలు మతాలు లేకుండా ఉండాలని చెప్పేసి బీజేపీ పార్టీ ఆ రోజు దాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆ రోజు ఉన్నటువంటి విపి సింగ్ ప్రభుత్వం ఒకవేళ మాకు బీజేపీ పార్టీ మద్దతు ఇవ్వకున్నా సరే, మా ప్రభుత్వం పోయినా సరే మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పేసి 1990 నుంచి 92 వరకు 27% రిజర్వేషన్ అమలు పరిచింది. దానికి మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ ఇదే కమాండర్ కమిటీ అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి మళ్ళీ 2 సంవత్సరాలు దాన్ని ఆపారు. అయినా సరే దాన్ని ఇప్పటిదాకా మళ్ళీ కొన్ని కారణాల వల్ల దాన్ని అమలుపరిచి ఇప్పటిదాకా నడుస్తుంది. అయినా 2022 నుంచి 23 వరకు కూడా ఇప్పటి వరకు కూడా 25%లో కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. అయినా సరే ఇప్పుడు దాన్ని రెండు జాతీయ పార్టీలు నాటి నుంచి నేటి వరకు రిజర్వేషన్లకు బీసీలకు వ్యతిరేకంగానే పనిచేసేది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము రోల్ మోడల్ చేసినాం అని చెప్పి వాళ్లకు బీసీల ఓట్ల కోసం మాత్రమే కర్ణాటకలో తెలంగాణలో మా ప్రభుత్వాలు ఉన్నాయి మేము చేసినామని చెప్పేసి తెలంగాణ రోల్ మోడల్ గా మేము చేస్తున్నామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్పిందే నిజమైతే, తెలంగాణ మోడలే నిజమైతే, మరి తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు కులగణన అయితే చేసిండు కదా. తెలంగాణలో కులగణన చేసినప్పుడు 74 ప్రశ్నలతోటి కులగణన జనగణన చేయవలసింది కులగణన చేసి దానిలో ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులు, వాళ్ళు కోళ్ళు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, బండి ఉందా, సైకిల్ ఉందా, కారు ఉందా అని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఆ కులగణనలో పాల్గొనకుండా భయానికి గురి చేసి అందుకోసమే సరిగా ఆ కులగణన కూడా తప్పుడు తడకగా వచ్చేసింది. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే మొదటగా 4,21,00,000 మంది జనాభా ఉన్నారని చెప్పి ఆయన దాన్ని ఆమోదించిండు. దాని తర్వాత 3,70,00,000 మంది అని చెప్పి ఆయనే చెప్పిండు. అది ఆ తర్వాత మరి 51,00,000 మంది జనాభా ఎక్కడ పోయారో మరి ఆయనే చెప్పాల్సిన, మరి రాహుల్ గాంధీ గారు చెప్తారా, రేవంత్ రెడ్డి గారు చెప్తారా, ఆ ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ తేడాతో పాటు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ దాంట్లో తప్పుడు తడకగా ఉందని చెప్పి మళ్ళీ రీసర్వే చేసి అసెంబ్లీలో
ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించిన తర్వాత దాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లేదు అది కూడా తప్పుల తడకగా ఉంది కాబట్టి మేము దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పేసి రేపు బీజేపీ పార్టీకి కూడా ఎక్కడ కూడా ఏ అవకాశం లేదుగా. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎలక్షన్లో 2029లో ఎలక్షన్లు కానీ రేపు బీహార్ ఎలక్షన్లో కానీ వాళ్ళు ప్రజల వద్ద పోయి ఓట్లు అడగాలంటే ఏదో ఒక అవసరం ఉండాలి. గతంలో రామజన్మభూమి అని ఉండే, లేకపోతే అది ఇక రకరకాల యుద్ధాలు ఇంకా వక్స్ అని చెప్పేసి ఇంకా ఉన్నాయి కదా, ఇంకా అనేక రకాలుగా వాళ్ళకి చెప్పడానికి మతానికి సంబంధించిన అన్ని రకాల వాళ్ళ హామీలు పోయినాయి. కాబట్టి ఇప్పుడు బీసీలను రాహుల్ గాంధీ గారు నేను దేశవ్యాప్తంగా చేస్తా అనుకుంటున్నా. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ అని ఎప్పుడైతే అనుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వమే విఫలమైంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి ఈ తెలంగాణ నుంచే రోల్ మోడల్ గా కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్ అయిపోతుంది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ నుంచే రోల్ మోడల్ గా ఏ విధంగా అయితే ప్రభుత్వం ఏర్పడదో జీరోగా కూడా ఈ తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ జీరోగా రోల్ మోడల్ గా ఏర్పడడం కోసం అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మేము చేస్తున్నాము అనంటే ఏ విధంగా చేస్తుంది? ఇప్పుడు మీకు చెప్పడానికి రేపు వచ్చే ఎలక్షన్ లో ప్రజల వద్దకు పోయి మేము ఓట్లు అడగడం కోసం అవకాశం లేదు కాబట్టి మేము రాహుల్ గాంధీ కంటే కొంచెం ముందుండాలని చెప్పేసి ఆయన చేసిన దానికంటే మేము అది పారదర్శకత చేయకపోతేనేమో చేయలేదు అంటారు. సరే ఎలక్షన్లు అంటారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో ఎప్పుడో చోట ఏదో ఒక సంవత్సరంలో ఎలక్షన్లు వస్తానే ఉంటాయి. అలానే వీళ్ళు చేసిన ప్రతి పనికి ఎలక్షన్లతో ముడిపడతాము అంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సెన్సస్ అయితే జరగాల్సిందే కదా. జరగాల్సిందే. మేము స్వాగతిస్తున్నాం. గతంలో 2014 ఎలక్షన్ల కంటే ముందు కూడా 14 ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్ల పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీ పార్టీ మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా మేము బీసీ కులగణన చేస్తామని అన్నది. అప్పుడు జరగలేదు. వాళ్ళు ఇప్పటిదాకా కూడా దాన్ని అట్లనే జరగకుండా చేసింది. ఈ రోజు అవసరం ఏమొచ్చింది? రేపు రాజకీయ అవసరాల కోసం మాత్రమే చేసింది. అదే మా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి బీసీలకు మద్దతు ఇచ్చుకుంటూనే వస్తుంది. మా నాయకుడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా UPA 1 ప్రభుత్వంలో కూడా బీసీకి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి మేము ప్రధానమంత్రికి కూడా వినతి పత్రం ఇచ్చిన సందర్భం ఉన్నది. ఏ సందర్భంలోనైనా సరే మా పార్టీ పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం బీసీల కోసమైనా పూర్తి స్థాయిలో అండగా ఉన్నది. నాటి నుంచి నేటి వరకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పూర్తి స్థాయిలో అండగా ఉండి వారికి మద్దతు ప్రకటించిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మాత్రం. బీసీల మీద అంత ప్రేమ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాత్రం ఒక బీసీని చేయదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రజతోత్సవాలు జరుపుకున్న సందర్భంలో కూడా 25 ఏళ్ల నుంచి ఒక్క సంవత్సరం కూడా బీసీని అధ్యక్షుని చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్. సరే, వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో జంగయ్య గారు, కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ కులగణనకు సంబంధించి మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే పార్టీలు సరే ఒకవైపు స్వాగతిస్తూనే ఇంకోవైపు దీంట్లో ఎంతవరకు పారదర్శకత ఉంటుంది, లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకున్నారు, ఇలా రకరకాల విమర్శలు చేసినప్పటికీ యాజ్ అనలిస్ట్ మీ విశ్లేషణ ఏంటి దీని మీద? వాస్తవానికి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క పార్టీ కూడా స్వాగతించాలి, ప్రతి ఒక్క భారతీయుడుగా స్వాగతించాల్సినటువంటి అంశం ముఖ్యంగా. ఎందుకంటే సరే తనకు స్వలాభం కోసమా లేకపోతే ప్రజల లాభం కోసమా అన్నప్పటికీ కూడా కొంతవరకు మనకు ఖచ్చితంగా దాదాపు 1931 ఏదైతే జరిగిందో తదనంతరం కులగణన జరగలేదు, జనగణన జరిగింది అనేది మనకు కాన్ఫిడెన్స్గా ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గత 10 సంవత్సరాల నుంచి కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చేయడమా, లేదంటే జోడో యాత్రలో చెప్పడమా, మీటింగ్లలో చెప్పడమా, పత్రికలకు లీక్లు ఇవ్వడమా, ఏదైపోయినప్పటికీ కూడా ఒక అంశాన్ని పట్టుకొని పదే అడగడం వలన ఈరోజు చేయడం వలన దానిని మేమే చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం, బీజేపీ మేము గతంలోనే మేము ఇచ్చాము మాట, దాన్ని ఈరోజు మేము చేస్తాము అని చెప్పడం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కర్ణాటకలో కానీ, అదేవిధంగా తెలంగాణలో, అదేవిధంగా బీహార్లో కూడా మనం 2 రాష్ట్రాలు